ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తిరుపతిలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి నిన్న జరిగిన తొక్కిసలాట్లో విశాఖ 80 ఫీట్ రోడ్డుకి సంబంధించిన లావణ్య స్వాతి కూడా మరణించింది. అయితే ఆ లావణ్య స్వాతి కుటుంబం ఎవరైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ భర్త ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ భర్తని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి. మీ పేరండి? సతీష్ అండి. సతీష్ గారు, నిన్న జరిగిన తొక్కిసలాట్లో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది తెలియదు సార్, కానీ టీడీపీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు తెలియదు అంటే మన జనాలు వస్తారని తెలియదా? ఈ కొత్తగా వస్తున్నారా జనాలు? ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, తెలుసుకోవాలి కదండి. ప్రాణం చిన్నపిల్లలకి చెప్తారు, ఇది ఆడపిల్లలకి పిల్లలకి చెప్పలేకపోయారు. ఏమైనా ఎవరెవరు వెళ్ళారు అసలు తిరుపతి? మా ఆవిడ ఇప్పుడు వెళ్తానంటుందండి. మొన్న వెళ్ళాం దర్శనకి, కానీ వేకంత దర్శనకి వెళ్తానని చెప్పి ఇప్పుడు నుంచి అనుకుంటుంది. సరే అడిగింది, మా పెద్దమ్మలు అందరూ వెళ్తున్నారు, మా అక్కలు వెళ్తున్నారు అది అంటే సరే వెళ్ళని చెప్పాను. మొత్తం 5 వెళ్ళారండి. 5లో మా అక్క కూడా పడిపోయిందంటే ఎవరు రాగేసి పట్టుకుంటే అయితే లేచిన చిన్న దెబ్బతోనే మా రాలేదండి. రాత్రి కూడా ఫోన్ చేసింది 8 గంటలకి. ఫోన్ చేసి ఆ పిల్లల్ని అడిగింది. ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. 2 పాపలు. ఆయన చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప 9th, చిన్న పాప 5 చదువుతున్నారు. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందండి? రాత్రి 12 లోపు మధ్యలో తెలిసిందండి. రాత్రి 12 గంటల తెలిసింది. సో ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు ఇక్కడికి. అప్పుడు పోగండి అయిందండి సార్, బయట అయిందంటే బండి అంబులెన్స్. రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి 2009లో అయింది సార్, 9లో అయింది. ఈ విషయం ఇలా చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఈ విషయం పట్ల ఎట్లా ఏమనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏది వచ్చిన బాబు రాదు కదా సార్, ఏం చేయాలో తెలియట్లేదు. పిల్లకి తెలియదు కదా. సో ఇది పూర్తి స్థాయిలో దుఃఖిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే తను 2009లో మ్యారేజ్ అయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలకి కూడా ఇప్పుడు తల్లి లేని పరిస్థితి. ఆలనా పాలనా చూడాల్సిన ఆడపిల్లలు ఏమైనా ఉంటే తల్లితో చెప్పుకుంటారు. తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దైవ దర్శనానికి అని చెప్పి ఆ తల్లి నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, నిజంగా తండ్రి ఎంత దుఃఖిస్తున్నాడో మనం చూడొచ్చు. సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ఎవరైతే టీటీడీ ఉందో ఆ పాలక మండలి అంతా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితాలు కోల్పోయిన పరిస్థితి. ఈరోజు నిజంగా ఎవరైతే ఆ లేడీ కూడా చనిపోయింది, వాళ్ళ భర్త దుఃఖిస్తున్నాడు. 2 పిల్లలు కూడా ఇప్పుడు ఆ తల్లి లేని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. లావణ్య స్వాతి గారి అత్తగారి దగ్గర ఉన్నాము. అయితే అసలు ఈ విషయం ఎట్లా జరిగిందో ఆవిడ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లి చెప్పు తల్లి, ఎలా జరిగింది ఈ విషయం? బాబు మంగళవారం యాత్రకు వెళ్ళారు, తిరుమల వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బుధవారం నాడు టోకెన్లో వేయించుకుందామని చెప్పేసి సాయంకాలం మరి 2 గంటలకు లైన్లోకి వెళ్ళారు. మరి మాకు అయితే 8 గంటలకు ఫోన్ చేశారు, లైన్లో ఉండి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ లైన్లో ఉన్నాము, టోకెన్లు ఇస్తున్నారట అని చెప్పేసి అన్నారు. పిల్లలు ఫోన్ చేశారు, అన్నీ అడిగారు. అడిగితే మా అబ్బాయి చెప్పాడు, చేయలేదు ఇంకా చేస్తాము, మీరు జాగ్రత్త చూసుకోండి అనేసి. అయిన తర్వాత మళ్ళీ ఈలోగా కేకలు అరుపులు వినబడుతున్నాయి. ఏంటంటే ఇక తోసుకుంటున్నారు జనాలు అని. జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు మా బాబు. అయిన తర్వాత ఫోన్ కట్టేసింది. మా బాబు కట్టేసాడు. తర్వాత మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత చేస్తే మరి చేయలేదు. లైన్లో క్యూలో ఉన్నారు కదా, ఇంక మేము చేయలేదు. చేయకపోతే ఒక రాత్రి 10:30 ఎంత అవుతుంది బాబు. అప్పుడు మా పెద్ద పాపను, చిన్న పాప అంటే మా అక్కగారి పాపను, మా పాప కూడా వెళ్ళారు తనతోటి. వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్నారు, మాకు లావణ్య కనబడలేదు, తను ఏడదమ్మా ఫోన్ చేస్తే ఎత్తటం లేదు, మేము అందరం ఒక దగ్గర కలిసాము, తనకు కలలేదు, ఒకసారి సతీష్ ఫోన్ చెయ్యి అన్నారు. అని అంటే సరే అనేసి మా బాబు ఫోన్ చేశాడు. చేసినా కలలేదు. నేను అన్నాను ఫోన్ ఎక్కడ పడిపోయింది కదా తోపులాట్లో, సరేలే అయితే కలుస్తారా అని అనుకున్నాం.
ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ బాబు అడిగాడు, అక్కడ వెళ్ళి చెప్పండి పోలీస్ అనౌన్స్మెంట్ ఏదో ఉంటుంది కదా చెప్పించండి, చెప్తారు అనేసి అంటే అక్కడికి వెళ్తే లేదమ్మా చాలామంది పడిపోయారు, దెబ్బలు తగిలాయి, కొంతమంది చనిపోయారు, హాస్పిటల్కి వెళ్ళి చూడండి అన్నారట. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే దెబ్బలు తగిలిన దాంట్లో లేరు, చనిపోయిన దాంట్లో తను ఉంది, మా కోళ్ళు ఉంది. అది బాబు జరిగింది. ఇంకా వెంటనే మాకు ఇంట్లో రాత్రి 12 అయింది, మాకు కరెక్ట్ న్యూస్ వచ్చేసింది, లేదు చనిపోయిందని. అప్పుడు వెంటనే మా అల్లుడు గారును వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరు వెళ్ళారు తిరుమల, తిరుపతి వెళ్ళారు, కళ్ళడానికి వెళ్ళారు బాబు. ఇంకా అదే జరిగింది. ఇంకా అందరితో కలిసి చిన్నత్త గారు ఆడబడి అందరితో బాగానే ఉండేది, ఎప్పుడు అలాంటివి ఏం లేవు. ఇష్టం తనకి, ఎప్పటి నుంచో తిరుమల వెళ్దామని తనకు ఆశ. అది తిరుపతి వెళ్ళాలి, ఒక్కసారైనా వైకుంఠ దర్శనం చేసుకోవాలి అని అనుకుండేది. పరిస్థితి బాబు ఇప్పుడు అది ఆ పిల్లలకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎలా ఏ రీతిలో చెప్పాలో మాకు తెలియలేదు. అదే మరి ఇంకా భగవంతుడే చెయ్యాలి. లక్షల మందిని ఒక్కసారి లైన్లో వదిలేసి ప్రాణాలు తీయడానికి కాకపోతే ఇవన్నీ కావాలనే ఆ తిరుమలలో ఎప్పుడూ కూడా లైన్లాగా ఉండవు. అందరినీ ఒక్కసారి వదిలేస్తారు. చిన్నపిల్లలతో వెళ్ళినా ఎప్పుడూ ప్రమాదమే అక్కడ. మాకు తెలిసైతే మాత్రం అంతమందిని వదిలేశారట. చిన్న గేటు ఓపెన్ చేశారట, ఓపెన్ చేసి అందులో అందరిని వదిలేశారట. వీళ్ళు చెరవైపు అయిపోతే మా అక్క కూడా పడిపోయిందట. మా అక్కని కూడా చాలామంది మా అక్కమే కూడా పడిపోయారట. పోలీస్ అతను ఒక అతను చేపట్టుకొని లాగారట. లేకపోతే నేను కూడా చచ్చిపోదును చెల్లి అని అన్నది. ఆ అంబులెన్స్ కూడా లేదట అక్కడ అందుబాటులో ఎక్కడాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళ భర్తతో కూడా అంటే మీ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పైన చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎట్లా ఆలనా పాలన అంటే ఆడపిల్లలు ఏమైనా ఉంటే తండ్రి కన్నా తల్లితోనే ఎక్కువ చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎట్లా అమ్మా? ఎట్లా అంటే మరి ఏదో నేను బతుకున్నంతకాలం మరి ఏదో చూసుకోవాలి, మరి తప్పదు. ఇంకా బాబు అంటే మరి జాబ్కి వెళ్ళిపోతే తప్పదు కదా, అంతే బాబు. మరి చేస్తాం, ఇంకా భగవంతుడు ఎలా నడిపిస్తాలని అడ్డమే తప్పించి మేము చేసేది ఏమి లేదు. ఇంకా పూర్తి స్థాయిలో నిజంగా తల్లి చనిపోయిన విషయం పిల్లలకి ఇంకా చెప్పలేదు. ఎందుకంటే చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. సో మేబీ సాయంత్రంకి ఏదైతే లావణ్య స్వాతి యొక్క పార్థివ దేహం వస్తుంది, సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లల్ని వేరే చోట ఉంచామో తీసుకొచ్చిన తర్వాత చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా అత్తగారు బంధువులందరూ కూడా చెప్తున్నారు.